వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్. ఇవాల్టి కథ క్రిస్మస్ రాత్రి జరిగిన అద్భుతం. డిసెంబర్ చలి ఊరంతా కమ్ముకుంది. అది పల్లెటూరు. ఊరు చివర ఒక పాత పెంకుటిల్లు, గోడల మీద పగుళ్ళు, కానీ లోపల మాత్రం ఎన్నో జ్ఞాపకాలు. ఆ ఇంట్లో లక్ష్మి తన 2 పిల్లలతో జీవిస్తోంది. పెద్ద అమ్మాయి అమ్ము, 12 సంవత్సరాలు. చిన్న అబ్బాయి చిన్ను, 7 సంవత్సరాలు. వాళ్ళ నాన్న రఘు 3 సంవత్సరముల క్రితం పట్టణానికి పనికి అని చెప్పి వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అతని దగ్గర నుండి ఒక ఫోన్ లేదు, ఒక వార్త లేదు, డబ్బు పంపడం లేదు. ఊర్లో కొందరు అతను చనిపోయాడేమో అని, మరికొందరు మరో పెళ్లి చేసుకున్నాడేమో అని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ లక్ష్మి వాటన్నింటినీ దిగమింగి రఘు మీద నమ్మకం ఉంచి కష్టపడి పిల్లల్ని పెంచుతుంది. ఒకరోజు రాత్రి చిన్ను అడిగాడు, అమ్మా, ఈసారి క్రిస్మస్ పండుగకైనా నాన్న వస్తాడా? లక్ష్మి మాట ఆగిపోయింది. అమ్ము సైలెంట్గా చూస్తుంది. నాన్నకి పనేమీ లేకపోతే వస్తాడులే అమ్మా, ఒకవేళ పని ఉంటే కష్టం కదా పాపం రావడం అంటుంది లక్ష్మి. ఇంతలో అమ్ము ఇలా అంటుంది, అమ్మా, మా స్కూల్లో టీచర్ చెప్పింది, క్రిస్మస్ అంటే ప్రేమను పంచుకోవడం, క్షమించడం, మళ్ళీ మొదలు పెట్టడం అని. నిజమేనా అమ్మా? లక్ష్మి కళ్ళు తడిచాయి. అవునమ్మా, నిజమే. ఆ రాత్రి పిల్లలను నిద్రపోయాక లక్ష్మి దేవుని ముందు కూర్చొని ప్రార్థిస్తుంది. దేవా, నాకు డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఇవేమీ వద్దు. నా పిల్లలకు వాళ్ళ నాన్నను ఒకసారి చూపించు ప్రభువా అని ఏడ్చి మొరపెట్టుకుంది. క్రిస్మస్ దగ్గర పడుతుంది. చర్చిలో లైట్స్, పిల్లలకి డ్రెస్సెస్, ఇళ్లలో సందడి. కానీ లక్ష్మి ఇంట్లో మాత్రం నిశ్శబ్దం. చిన్ను పాత బూట్ తీసుకొని దానిలో ఒక కాగితం ముక్క పెట్టాడు. డియర్ శాంటా, నాకు సైకిల్ వద్దు, నాకు నా నాన్న కావాలి. ఆ మాటలు చూసి లక్ష్మి కుప్పకూలిపోయింది. డిసెంబర్ 24 రాత్రి, బయట చల్లని గాలి, అందరూ నిద్రలో ఉన్నారు. అప్పుడే టక్ టక్ అని తలుపు తట్టిన శబ్దం. లక్ష్మి గుండె దడదడలాడింది. ఆ టైంలో ఎవరా అని తలుపు తెరిచింది. బయట ఒక మనిషి. గడ్డం పెరిగింది, బట్టలు చినిగిపోయాయి, కళ్ళలో అలసట. లక్ష్మి ఒక క్షణం ఆగింది. ఆ తరువాత తన కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. రఘు? అతను తల ఎత్తాడు. లక్ష్మి. ఆమె నిలబడలేక కింద కూలబడిపోయింది. పిల్లలు లేచారు. చిన్ను, నాన్న అంటూ పరిగెత్తాడు. రఘు చేతులు చాచి ఎత్తుకుని ముద్దాడాడు. ఆ క్షణం ఇంటి గోడలు సాక్ష్యాలుగా నిలిచాయి. 3 సంవత్సరముల బాధ ఒక కౌగిలిలో కరిగిపోయింది. అమ్ము ఏడుస్తూ, నువ్వు మమ్మల్ని వదిలిపోవని నాకు తెలుసు నాన్న అంటుంది. రఘు అమ్ముని హత్తుకుంటాడు. పట్టణంలో నన్ను మోసం చేశారు. చేసిన పనికి డబ్బు ఇవ్వలేదు. అవమానం భరించలేక ఇక్కడికి రావడానికి సిగ్గుపడ్డాను. రోడ్ల మీదే చాలా రాత్రులు గడిచాయి. కానీ మీ ముఖాలు గుర్తొచ్చాయి. అందుకే ఈ క్రిస్మస్కి వచ్చాను. లక్ష్మి రఘు చేతులు పట్టుకుని, పేదరికం కన్నా మీరు లేనితనం మాకు ఎక్కువ బాధనిస్తుంది అంటుంది. చర్చి గంటలు మోగాయి. ఈసారి కుటుంబం అంతా కలిసి వెళ్ళింది. పిల్లలు చేతులు నాన్న చేతుల్లో. లక్ష్మి కళ్ళల్లో శాంతి. చిన్ను నవ్వుతూ ఉన్నాడు. శాంత నిజంగానే ఉన్నాడు కదా నాన్న? శాంటా కాదురా, దేవుడున్నాడు. ఈరోజు డబ్బు లేదు, కొత్త బట్టలు లేవు, కానీ ఆ ఇంట్లో సంతోషం ఉంది, ప్రేమ ఉంది. క్రిస్మస్ అంటే బహుమతులు కాదు, దూరమైన మనుషులు దగ్గర అవ్వడమే. డబ్బు శాశ్వతం కాదు, కుటుంబమే నిజమైన సంపద. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.